ప్రధాని మోదీ కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళా బిల్లును ఎన్నికల ముందు తీసుకొచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు హేమ అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి మహిళలపై చిత్తశుద్ది ఉంటే వెంటనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత పోరాటం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిందని చెప్పుకోవడం హాస్యాస్పదం అంటున్న హేమ జిల్లోలుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ఇటీవల పార్లమెంట్లో ఆమోదించి చట్టంగా కూడా మారడం జరిగింది. కాకపోతే అది ఇప్పుడు అమలు కాదు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో లేకుంటే వచ్చే ఎలక్షన్లో ఎప్పుడు అమలు అవుతుందో ఇప్పటికీ ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు హేమ జిల్లోజీ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, అసలు తెలంగాణ మహిళా బిల్ ఏదైతే ఉందో అది ఇటీవల పార్లమెంట్లో కూడా చట్టంగా కూడా మారడం జరిగింది. దానిపై మీ అబ్జర్వేషన్ ఏంటి మేడం? ఇప్పుడు 33% అనేది ఇప్పుడు ఇచ్చారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా భయం చుట్టుకుంది. మహిళల ఓట్లను ఆకర్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన తెలుగు ఏ రాష్ట్రాల్లో అయినా కూడా ఆడవాళ్ళు అనేది హోమ్ మినిస్టర్స్, యు నో వెరీ వెల్. అదే కదా, హోమ్ మినిస్టర్స్ అన్నప్పుడు వాళ్ళకి తెలుసు ఆడవాళ్ళకు ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువులు వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అందువల్ల వచ్చేసి ఈ దేశంలో వచ్చేసి ఆల్రెడీ 33% ఉన్నారు అనే దాంట్లో పెడుతున్నారు అంటే వాళ్ళు భయపడ్డారు. నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉండి 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు వాళ్ళు దీంట్లోనే ఉన్నారు, రేజింగ్ లో ఉన్నారు కదా. వాళ్ళు ఎందుకు మరి ఇంతకుముందు ఎందుకు చేయలేదు? ఆల్రెడీ 2 ఎలక్షన్లు పెట్టారు కదా, అంతకుముందు పెట్టారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ దగ్గరలో ఉంది, 2024లో ఉంది. మరి ఇప్పుడే పెట్టొచ్చు కదా, 6 సంవత్సరాల తర్వాత ఎందుకు పెడుతున్నారు? అంటే జనాలను మభ్యపెట్టి ఆడవాళ్ళ ఓట్లకు గుంజడానికి మాత్రమే దీనికి పన్నాగం పండుతున్నారు తప్ప నిజంగా వీళ్ళు చిత్తశుద్ధి ఉండదు. వీళ్ళు చేసే పనులు ఏమైనా ఉన్నాయా? బీజేపీ వాళ్ళు ఒక్కటన్నా చేశారా? ఎవరైనా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు, దీనికి కొన్ని రాజ్యాంగపరమైన అడ్డంకులు, న్యాయపరమైన అడ్డంకులు వస్తాయి, డీలిమిటేషన్ కావాలి, సెన్సెస్ క్యాలిక్యులేషన్ అవ్వాలి, అవైన తర్వాతనే మహిళా బిల్ ఏదైతే ఉందో దీన్ని చట్టం అమలు చేయడానికి వీలవుతుందని చెప్పి వాళ్ళు వర్షం చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. సరే, ఇది వచ్చేసి ఆల్రెడీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళలకు వచ్చేసి 33% బిల్ అన్నారు. మరి దాన్ని ఎంతవరకు అప్పుడు కూడా చేశారు కదా. ఇన్ని 65-75 సంవత్సరాలలో చేయలేదు, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు వచ్చారు మోడీ గారు ఏమన్నారు, ప్రతి ఒక్కటి చేసి చూపెడతా అన్నారు. ఏం చేసి చూపించారు? మరి ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇంట్లో హెడ్ అన్నప్పుడు వాళ్ళు హెడ్గా వచ్చేసి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు వచ్చేసి అన్ని మొత్తం దేశానికి వచ్చేసి ప్రధానమంత్రి అన్నప్పుడు ఆ ప్రధానమంత్రి గారు మీరు చెప్తే వినరా? జనాలు వినరా? లేకపోతే మీ టీం వినదా? ఎందుకు వినదు? మీరు నిజంగా నిజాయితీగా వచ్చేసి జనాలకు మంచి చేస్తే ఎందుకు వినరండి? అదే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి తప్ప దేనికి పనికిరాని విషయాలు ఇవన్నీ. మీరు ఓన్లీ మహిళల ఓట్లు గుంజుకోవడానికి మాత్రమే గ్యాస్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్, డీజిల్, ఎవ్రీథింగ్, విద్య, వైద్యం అన్నీ ఇంకేం చేస్తారు? దానికి మించి చేసేది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటం వల్లనే మహిళా బిల్ వచ్చింది, చట్టం అయింది అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విధంగా చూస్తుంది. ఇప్పుడు కవితక్క గురించి చెప్పాలంటే నేను వచ్చేసి మన పార్టీ ఏంటిది మన ఉద్యమంలో తిరిగిందానే, తెలంగాణ ఉద్యమంలో తిరిగాను. వచ్చింది 10 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడే వచ్చింది, ఆమె చేయడం వల్లనే వచ్చింది. అంటే ఆమె ముందు నుంచే ఉన్నారు కదా, 10 సంవత్సరాలు అయింది కదా, 10 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? బిల్లు ఆమె వల్లనే వచ్చింది అంటే ఇప్పటికి కూడా ఎక్కడ అమలు కాలేదు కదా. ఓన్లీ మీరు వచ్చేసి చేస్తున్నాము అనే ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చారు. నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడు కవితగా కొట్లాడింది అంటున్నారు కదా, కొట్లాడితే మరి ఈ ఎలక్షన్ పెట్టమని చెప్పేసి కొట్లాడమని చెప్పండి, కూర్చోమని చెప్పండి ధర్నాలకి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ 24లో వచ్చేసి ఈ ఎలక్షన్లో పెట్టాలి. 100% 33 మహిళలకు మీరు రిజర్వేషన్లు ఇచ్చేసి పెట్టమని చెప్పండి. అదెందుకు చెప్పలేదు? 10 సంవత్సరాల నుంచి వచ్చేసి మీరు ఏది చేయరు. బీజేపీ ప్రభుత్వం చేయలేదు, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఉద్యమం వచ్చిన తర్వాత వచ్చేసి తెలంగాణలో వచ్చేసి అన్ని రకాలుగా వస్తాయి అనుకున్నా, ఏమొచ్చినా ఏమీ లేవు. వాళ్ళు ఏం చేయలేదు, బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదు, మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదు. మేడం, ఇప్పుడు మీరు సింగిల్ గా తెలంగాణలో పోటీ చేస్తామంటున్నారు, మీరు మహిళలకు ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు మీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున? మా దాంట్లో మోస్ట్లీ అండి 33% వీళ్ళు అంటున్నారు, కానీ ఆల్రెడీ మేము ఆడవాళ్ళకి మా సార్ ఆల్రెడీ వచ్చేసి అధిష్టానం అందరికీ మహిళలకు ఖచ్చితంగా దీంట్లో వచ్చేసి అవకాశం కల్పిస్తున్నారు. మోస్ట్లీ ఈసారి ఆడవాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం చాలా